జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చూడాలి? అనంతాన్ని, దిగంతాన్ని, అంతం లేని శూన్యాన్ని, ఆది లేని పరాశక్తిని. నాకేం అర్థం కావట్లేదు. మాకేమన్నా అర్థమైందనా? చూడ్డానికి మీకు కళ్ళున్నాయి కానీ మీరు సరిగ్గా చూడలేకపోతున్నారని చెప్తుంది. లెస్స పలికిద్రి బాబు. మాకెందుకు కనపడదు? మీరందరూ కనపడుతున్నారుగా. నన్ను చూడలేకపోతున్నారని అంటున్నాను. నువ్వు కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యి ప్రసాదం పట్టుకుని వచ్చావు కదా. సింగారించుకొని ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఎవరు ప్రసాదం పెడతారా అని చేతులు చాస్తూ ఉంటావనుకుంటా. అలా అంటావేంటమ్మా? పాపం. పాపం చుట్టుకుంటుందమ్మా. ఎవరికి? నాకా? నాకా? ఈ పిల్ల అందగత్తనుకుని మీరు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారేమో. మేమైతే బిచ్చగత్తే అనుకుంటాం. అమ్మా, నాలో ఆవేశం పొంగుతున్నది. నాకు వీళ్ళని అవతలికి విసిరేయాలనుందమ్మా. ఓహో, మమ్మీ వీళ్ళిద్దరికీ మండిపోతుంది మమ్మీ. ఆ పిల్లనంటే వీళ్ళు ఉడికిపోతున్నారేంట్రా? ఫ్రై కూడా అయిపోతారేమో. స్టాప్ ఇట్. అన్నయ్య, విశాలాక్షి చిన్న పిల్ల. కొంచెం కూడా సభ్యత లేకుండా అలా మాట్లాడతారా? మరి అత్తయ్యకి పెదబావు గారికి కళ్ళు కనిపించట్లేదని విశాలాక్షి ఎగతాళి చేస్తే అది కరెక్టేనా విశాల్ బావు గారు? మొహానికుండే 2 కళ్ళు ముఖ్యం కాదు సుమనా. మనోనేత్రంతో జ్ఞాన దృష్టితో చూడాలని విశాలాక్షి చెప్పింది. అంత జ్ఞానమే ఉంటే ఈ వెటకారాలు మిరియాలు ఎందుకుంటాయి నైని? మౌనాన్ని వీడి అనండమ్మా, నా ప్రతాపాన్ని చూపిస్తాను. కోడిగుడ్లు తెమ్మంటే గాడిదగుడ్డు అడుగొచ్చిన మూర్ఖుడివి నువ్వు. నువ్వేం చూపిస్తావు ప్రతాపం? నోరు మూసుకొని ఉంటావా? పడుతున్నారు కదా అని ఏది పడితే అది అనకు. అది మీకు కూడా వర్తిస్తే బాగుంటుంది. ఇంత బలుపుంది కాబట్టే నీ బతుకిలా ఏడ్చింది. నా బతుకేవిందని మీరా మాట అంటారు? అంటానే. రేయ్, నువ్వు కూడా ఏంట్రా పిచ్చివాళ్ళ అరుస్తున్నావు? ఎవరికి వాళ్ళు నోరు జారుతున్నా ఏమీ తెలియనట్టు చిద్విలాసంతో ఎలా చూస్తుందో చూడండి విశాలాక్షి. దాన్నే సహనం అంటారు. ఓపికతో పళ్ళు కొరికితే బలహీనత, పళ్ళు కనిపించేలా నవ్వితే అదే బలం. విశాలాక్షికుండే సౌమ్యత మనకు ఉంటే ఇలా పోట్లాడుకోము. పర్వాలేదులే అమ్మా. ఉదయాన్నే నువ్వు బండి పెట్టినా ఇంకా ఎవరో అల్పాహారం తిననందుకు అక్కర్లేని ఆవేశంతో అనాలోచితమైన మాటతో వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటున్నారు. అది గ్రహిస్తే సంతోషం. ఇక మిగిలింది ఇద్దరే. అమ్మకి అన్నయ్యకి ఉంది కదమ్మా? ఉంది నాన్న. అమ్మవారి ప్రసాదం ఎప్పటికీ అయిపోదు. అక్షయ పాత్ర లాంటిది.
ఎంత తిన్నా ఇంకో భక్తుడు తినేంత ప్రసాదం మిగిలే ఉంటుంది. అన్నపూర్ణేశ్వరి ఆ పేర్లోనే ఉంది కదమ్మా అన్నామృతం. అత్తయ్య, బావగారు ప్రసాదం తీసుకోండి. అక్కర్లేదు. అడుక్కుని తీసుకొచ్చిన ప్రసాదం మేము ముట్టాం. అన్నయ్య అలా అంటావేంటి? నేనైతే ముందుగానే సారీ అని ఒక మాట చెప్పి సేఫ్ అయిపోయాను. నీకు ఆ అదృష్టం ఎలాగో లేదులే, అన్నయ్య దురదృష్టం. అమ్మా, నువ్వు చేయి చాచు. ముష్టిదాన్లా చేయి చాపాలా, అది కూడా ఈ పిల్ల ముందు? భక్తులు తెల్లవారుజామునే లేచి కష్టపడి నైవేద్యం తయారు చేసి దేవాలయానికొచ్చి దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని పొందిన ప్రసాదాన్ని వద్దనకూడదు. నో, ఐ కాంట్. కొంచెం రుచి చూడండి. హే, ఎవరుండారు? ఏం పాడు? అందరూ తిన్నారు, మీరే మిగిలారు. అక్కర్లేదు అని చెప్తే అర్థం కాదా? మళ్ళీ దొరకదు. హే, పోతలకి. ప్రసాదం ఇచ్చి వెళ్తాను. నీ ప్రసాదం మాకు కాదు కదా, ఇంకెవ్వరికీ పనికిరాదు. అంబా శివశంబా. రంకెలేయకు ఎద్దులయ్యా, ఎవరి పాపాన్ని వారు అనుభవిస్తారు. అత్తయ్య, మీకు ఇష్టం లేకపోతే పక్కకు వెళ్లాల్సింది కదా. అనాథ పిల్ల వచ్చి అజమాయిషీ చేస్తుంటే నేను పక్కకి వెళ్ళాలా? ఆ పిల్లే పక్కకు వెళ్లకుండా ముష్టి వాళ్ళు విసిగించినట్టు విసిగిస్తే మమ్మీ కోపం రాదా? అయినా సరే బిచ్చగాళ్ళని హేళన చేయకూడదు. బోలా శంకరుడే భవతి భిక్షాం దేహి అని భక్తుల ఇంటి ప్రాంగణాన్ని పావన చేస్తూ ఉంటారు. నువ్వు కథలు చెప్పకు. రే వలప, పదరా. అమ్మ విశాలాక్షి, బాధపడకో. నాకు కోపం బాధ వస్తే ముక్కోటి దేవతలు ఊరుకోరు నాన్న. అంత భక్తుంటే 14 లోకాలైనా కదులొస్తాయమ్మా. సరే, ఇదంతా నేను శుభ్రం చేస్తా గానీ మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. బ్రో, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.